ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 25వ తేదీ నుండి ఆగస్టు నెల 31వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో సూర్యగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే శుక్రుడు నీచ స్థితి, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు, ఇంకా కర్కాటక రాశిలో బుధగ్రహం వక్రస్థితిలో ఉన్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. గోపాల 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 కృష్ణ. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలో చంద్రగ్రహం, అలాగే 2వ స్థానంలో కుజ గురు గ్రహాలు, 4వ స్థానంలో బుధగ్రహం వక్రస్థితి, 5వ స్థానంలో సూర్యగ్రహం, 6వ స్థానంలో శుక్రుడు నీచస్థితి మరియు కేతువు కూడా అక్కడే ఉన్నారు. అలాగే 11వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. మంచి చురుకైన స్థితి కలిగి ఉంటుంది. అలాగే ఆలోచన తీరు కూడా చాలా త్వరగా నిర్ణయం తీసుకోవడం, చాలా వేగంగా ఆలోచన చేసి వాటిని వేగంగానే అమలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అన్నీ బాగానే అంత వేగంగా చేసినా కానీ బాగా అనుకూలంగానే ఉంటాయని తెలుస్తోంది. అలాగే ధన యోగాదులు కూడా ఈ వారం బాగా అనుకూలంగా ఉంటాయి. మంచి అనుకూలమైన స్థితిలోనే మనకు రావాల్సిన ధనం అందుతుంటుంది. అలాగే మనం కూడా ధన సంబంధించిన విషయాల్లో ఇవ్వవలసిన చోట ఇవ్వడం, ఏవేవి పనులు ఎప్పుడు చేయాలో అంతా కూడా చురుకుగా పాల్గొని అన్నిటిలో కూడా చాలా ఆనందంగా త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని పనులు చక్కగానే పూర్తి చేసుకుంటారని అర్థం. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరినీ కలవడం, మాట్లాడడం, అందరితో కూడా మంచి సఖ్యతగా సంతోషంగా గడపడం జరుగుతుంది. శుభకార్యాలకి అటెండ్ అవ్వటం, అలాగే శుభకార్యాల్లో పాల్గొనడం, అలాగే బంధుమిత్రులందరితో మంచి సంతోషంగా గడపడం జరుగుతుంటుంది. అలాగే మిత్రుల్లో కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, అనేక రకాల విషయాల్లో పాల్గొనడం జరుగుతుంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు కూడా మంచి అనుకూలమైన స్థితే. ఈ వారం గృహ సంబంధించిన, వాహన సంబంధించిన విషయాల్లో, క్రయ విక్రయాది విషయాల్లో ఆసక్తి ఉన్న వాళ్ళకి మంచి అనుకూలమైన స్థితే ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థం. అలాగే విద్యా సంబంధించిన వాళ్ళకి, విద్యార్థులకి బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధించిన విషయాలు, వ్యాపారాదులు చేసే వాళ్ళకి కూడా మంచి అనుకూలమైన స్థితే ఉన్నది. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మరి అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వారం బాగా అనుకూలంగా ఉన్నట్టుగానే చెప్పవచ్చు. అలాగే పోటీ పరీక్షలు విద్యార్థులకి మంచి అనుకూలమైన స్థితి. క్రీడారంగం వాళ్ళకి కూడా ఈ వారం మంచి అనుకూలంగానే ఉంటుందని తెలుస్తోంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత స్పీడ్ పెరుగుతుంది. అంటే
మనం ఇవ్వవలసిన చోట త్వరగా ఇవ్వడం, అప్పులు తీర్చుకొని రుణ విముక్తి పొందడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు. మంచి అనుకూలమైన స్థితే ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు బాగానే ఫలిస్తాయి. కాబట్టి ఈ వారం రుణాలు తీర్చుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి అనుకూలత ఉంటుంది. బంధువులు, మిత్రులు అందరితో కూడా మంచి సఖ్యతగా ఉంటుంది. పరిచయాలు పెంచుకోగలుగుతారు. అన్ని రకాల విషయాలపైన కూడా చర్చలు జరుపుతుంటారు. అలాగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. కొత్తగా ఏదైనా పెట్టుబడులు, డిపాజిట్లు చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. కొత్త వస్త్రాలు, కొత్త ఆభరణాలు మొదలైన విషయాల్లో కూడా బాగా అనుకూలంగా ఉంది, తీసుకోగలుగుతారు. అలాగే కొత్తగా వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఈ వారం అనుకూలంగానే ఉందని తెలుస్తుంది. భాగ్యస్థితి బాగా వృద్ధికరంగానే ఉంది. మనం గతంలో పెట్టిన పెట్టుబడులు ఉపయోగపడతాయి. ఈ వారంలో ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆలోచన సరిగానే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుందని తెలుస్తుంది. గతంలో ఎప్పుడు లేనంత ఇదిగా మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యంగా, ఆర్థిక పరంగా కూడా సంతోషంగానే ఈ వారం గడుస్తుందని తెలుస్తుంది. అలాగే ఉద్యోగ విషయాల్లో, ఉద్యోగ స్థానంలో కూడా మంచి అనుకూలత ఉన్నది. ఉద్యోగంలో కొంత అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూల పరిస్థితి ఉంది. అలాగే కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఈ వారం అనుకూల స్థితి ఉన్నది. అనుకోకుండా వివాహ సంబంధించిన మాటలు వస్తూనే ఉంటాయి. అలాగే కొత్త ప్రయత్నాలు ఏది చేసినా కానీ ఈ వారంలో అనుకూల పడటానికి దగ్గరగా ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు, దైవ దర్శనాలు అలాంటివి చేసుకునే అవకాశం కూడా ఉన్నది. దూర ప్రాంతాల్లో ఉండే బంధువు మిత్రుల అందరితో కూడా మాట్లాడటం జరుగుతుంది. అందరితోటి కూడా మంచి విషయాల్ని పంచుకోగలుగుతారు. అలాగే అనుకోకుండా దూర బంధువుల్ని లేక పెద్దల్ని, గురువుల్ని కలిసే అవకాశం వస్తుంటుంది. అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వారం బాగా అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే వారంలో మనం ఎప్పటి నుంచో చేయాలనుకునే పనులు ఏమైనా ఉంటే మొదలు పెడితే ఈ మేషరాశి వారికి ఈ వారం బాగా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ వారం అటువంటి పనులన్నింటిలో కూడా ముందడుగుబడి శుభ పరిణామాలు చూసే అవకాశం బాగానే ఉంది. ఇంకా మంచి అనుకూలమైన ఫలితాలు కలగడం కోసం ఈ మేషరాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు, అభిషేకాలు చేసుకుంటే బాగా అనుకూలమైన స్థితిని ఇంకా కూడా చూడగలిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. గోపాల 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 కృష్ణ గోపాల గోపాల